హాయ్ అండి. మనం ఈరోజు డ్రెస్ ప్యాంట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో తెలుసుకుందాం. నేను ముందుగా హిప్ బెల్ట్ స్టిచ్ చేసుకుంటున్నానండి. ఈ హిప్ బెల్ట్ని అవి 2 పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత దాన్ని రివర్స్ చేసి మనం మడిచి కుట్టుకోవడానికి కట్స్ పెట్టుకున్నానండి. అవి 2 సమానంగా పట్టుకొని ఎడ్జెస్లో ఫ్రంట్ పార్ట్లో ఒక 3/4 ఇంచు ఉండేలా ఒక స్టిచ్ వేసుకోవాలి. మనము స్టిచ్ వేసుకునేటప్పుడు పై భాగం క్రింది భాగంలో రఫ్ చేసుకుంటే స్టిచ్చెస్ ఊడిపోకుండా ఉంటాయి. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒక 1/4 ఇంచులో డబల్ స్టిచ్ వేసేసుకోండి. తర్వాత ఇప్పుడు తిప్పేసి ఫ్రంట్ భాగంలో కొంచెం అంటే మనం 3/4 ఇంచు వదులుకున్నాం కదా, దానికి అటు సైడు ఇటు సైడు రఫ్ చేసుకొని కొంచెం మడిచి కుట్టేసుకోవాలి నేను చూపించే విధంగా. అలా ఎందుకు అంటే నేను వీడియో లాస్ట్లో చెప్తానండి. ఎందుకంటే నాడా వేసుకోవడానికి చాలా బాగుంటుందండి అలా కుట్టుకుంటే. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనము నాడా పట్టీకి వదులుకున్నాం కదా, దాన్ని అంటే టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మనం మడుచుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను 1.25 ఇంచులు ఉండేటట్టు నాడా పట్టీ వేసుకోవడానికి వదులుకున్నానండి. దాన్ని కొంచెం కొంచెం మడుచుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు దాని మీదనే డబుల్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కాలి భాగాన్ని తీసుకుని దాన్ని రివర్స్ చేసి ఎడ్జెస్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. దాని మీదనే ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు దాన్ని తిప్పి పైన ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు మనం నడుము భాగాన్ని తీసుకొని ఎడ్జెస్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే కాలి భాగానికి కూడా అంచున ఒక టక్ పెట్టుకోవాలి. ఇప్పుడు నడుము భాగానికి టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి దాన్ని రివర్స్ చేసి కాలి భాగాన్ని ఇంకో మనం టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి దానికి దీనికి జాయింట్ అయ్యేటట్టు చూసి అవి 2 కలుపుతూ అక్కడి నుంచి స్టిచ్ చేసుకునేలా చూసుకోవాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ జాయింట్స్ ఉన్నాయి కదా, అక్కడికి ఒక 4 ఇంచెస్ ఉండేటట్టు మనం ఖాళీ భాగంలో మిగులుతుందండి కొంచెం క్లాత్, దాన్ని కుచ్చు పెట్టేసుకోవాలి అక్కడి వరకు 4 ఇంచెస్ వరకు. ఆ తర్వాత ఇటు సైడు ఎడ్జ్ మనం టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ ఎడ్జ్ దగ్గరికి అవి 2 సమానంగా కలిసేలా కుట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ బ్యాక్ అలాగే కుట్టుకోవాలండి. మనం నడుము పార్ట్ కంటే కాలి పార్ట్ ఎక్కువ తీసుకుంటాం కదా, కాబట్టి మనం టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి ఫ్రంట్ బ్యాక్ జాయింట్స్ వరకు ఎంతైతే మిగులుతుందో చూసుకొని కాలి భాగాన్ని అలా మడిచి ఫ్రిల్ పెట్టేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా పూర్తిగా కుట్టేసుకున్న తర్వాత దాని మీదనే ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. కొంచెం గట్టిగా ఉండడం కోసం మనం డబుల్ స్టిచ్ వేసుకుంటాము.
ఇప్పుడు దాన్ని తిప్పేసుకొని దాని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను కాలి భాగాన పట్టీ కుట్టుకోవడానికి 3 ఇంచెస్ క్లాత్ని వదులుకున్నానండి. టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 2 మడతల మీద పట్టీని కుట్టుకుంటున్నానండి. కొంచెం గట్టిగా ఉంటుందని నేను ఎక్కువ క్లాత్ తీసుకున్నాను. రెండోది కూడా అలాగే కుట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కూడా ఒక కుట్టేసుకోవాలి. ఇప్పుడు కాలి అంచు భాగంలో ఎంత లూజ్ కావాలో చూసుకొని అక్కడి నుంచి ఒక స్టిచ్ వేసుకోండి. పిస్తా భాగాన్ని కరెక్ట్గా పట్టుకుంటే నీట్గా ఉంటుందండి. అక్కడి నుంచి కూడా నీట్గా పట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఖాళీ అంచు భాగాన్ని ముందు కుట్టుకున్నాం కదండి, దాన్ని తీసుకొని నేను మార్క్ చేసుకొని దాని మీద కుట్టుకుంటున్నాను. దాని మీదనే ఇంకొక కుట్టు కూడా నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఎంత ఖర్చు కావాలో చూసుకొని అన్నీ సమానంగా కట్ చేసేసుకోండి. నేను వీడియో ముందు చెప్పాను కదండి, ఫ్రంట్ పార్ట్లో 3/4 ఇంచుతో అటు ఇటు కుట్టుకోమని. ఇప్పుడు చూడండి, అది మనం అలా స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని కొంచెం గట్టిగా పట్టుకుని మధ్యలో ఒక స్టిచ్ని జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఒక స్టిచ్ని కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త. ఇప్పుడు దాన్ని అట్లా కట్ చేయడం వల్ల ఓపెన్ అవుతుందండి. అది మనం నాడా వేసుకోవడానికి ఎంత హోల్ కావాలో చూసుకొని కట్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మనకి నాడా అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అంతేనండి. ఇలాగా మనం పంజాబీ డ్రెస్ ప్యాంట్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు.